ప్రైజ్ ద లార్డ్. ప్రభు నామములో అందరికీ వందనాలు. దేవుడు మనకి ఈరోజు ఇచ్చిన వాగ్దానం విశ్వాసం. విశ్వాసం వల్ల ఉపయోగాలు ఏంటి, విశ్వాసం వల్ల ఏమేమి పొందుకోగలమో చూద్దాం. మార్కు సువార్త 5వ అధ్యాయం 34వ వచనం. నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచెను, సమాధానము గలదానివై పొమ్ము. మనలో విశ్వాసం ఉన్నప్పుడు మనము స్వస్థపరచబడగలం. దేవుడు స్వస్థపరుస్తాడు. 12 సంవత్సరాల రక్తస్రావం గల స్త్రీ స్వస్థత పొందింది. దేవుడు అంగీకరించకుండానే, దేవుడు ఆమెను చూడకుండానే ఆమె విశ్వాసము ద్వారా యేసుక్రీస్తు ప్రభువారిలో నుంచి ప్రభావం వెళ్ళి ఆమె స్వస్థపరచబడింది. అంటే నీలో విశ్వాసం ఉన్నప్పుడు దేవుని యొక్క ప్రభావం నీలోకి వచ్చి నువ్వు స్వస్థపరచబడగలవు. అపోస్తలులు రాసిన కార్యములు 16వ అధ్యాయం 31వ వచనం చూద్దాం. ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురు. రెండోది రక్షణ. యేసుక్రీస్తు యందు విశ్వాసం ఉంచినప్పుడు మనము, మన ఇంటి వారందరూ రక్షణ పొందుతారు. నిత్య నరకాగ్నికి వెళ్లకుండా పరలోక రాజ్యానికి మనం చేరుకోగలం. విశ్వాసము ద్వారా, దేవుని యందు విశ్వాసం ఉంచడం ద్వారా రక్షణ పొందుతాం, అంటే పరలోక రాజ్యం చేరుతాం. తర్వాత అపోస్తలులు రాసిన కార్యములు 16వ అధ్యాయం 5వ వచనం కూడా చూద్దాం. సంఘములు విశ్వాసమందు స్థిరపడి అనుదినము లెక్కకు విస్తరించుచుండెను. సంఘములు విశ్వాసమందు స్థిరపడి అనుదినము లెక్కకు విస్తరించుచుండెను. అంటే విశ్వాసములో స్థిరపడాలి. ఒకసారి నమ్మితే రక్షణ వచ్చేస్తుందని కాదు, ఒకసారి స్వస్థత పొందితే మనకు విశ్వాసం ఉందని కాదు, కానీ విశ్వాసమందు స్థిరపడాలి. ఎట్టి పరిస్థితి వచ్చినా దేవుని యందు విశ్వాసం ఉంచాలి. నీకు అనారోగ్యం వచ్చినప్పుడు నీకు విశ్వాసం ఉండి నువ్వు స్వస్థపరచబడకపోయినా కూడా దేవుని యందు విశ్వాసం ఉంచి నువ్వు విశ్వాసాన్ని స్థిరపరచుకోవాలి. షద్రక్, మెషక్, అబేద్నెగోలను చూస్తే మనం, వారు ఏమంటారంటే, ఈ యొక్క అగ్నిగుండంలో నుంచి మా దేవుడు మమ్మల్ని రక్షించకపోయినా పర్వాలేదు, విగ్రహానికి మేము మొక్కము అని చెప్తారు. అంటే వాళ్ళు ఏమి నిర్ణయించుకున్నారంటే, మాకు స్వస్థత రాకపోయినా పర్లా, మా దేవుడు నమ్మదగిన వాడని వాళ్ళు విశ్వాసం ఉంచారు. అట్టి విశ్వాసము స్థిరమైనది. అలాగా విశ్వాసమందు స్థిరపరచబడాలి. తర్వాత అపోస్తలులు రాసిన కార్యములు 10వ అధ్యాయం 43వ వచనం చూస్తే, ఆయన యందు విశ్వాసముంచు వాడెవడో వాడు ఆయన నామము మూలముగా పాప క్షమాపణ పొందును. ఎవరైతే యేసుక్రీస్తు యందు విశ్వాసం ఉంచుతారో వాళ్ళు పాప క్షమాపణ పొందుతారు. పాప క్షమాపణ పొందాలంటే యేసుక్రీస్తు యందు విశ్వాసం ఉంచిన వాడే పాప క్షమాపణ పొందుతారు. అలాగే హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 38వ వచనం చూస్తే, నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాస మూలముగా జీవించును. దేవుని ఎదుట నీతిమంతులుగా ఉన్నవాళ్ళు విశ్వాస మూలంగానే జీవిస్తారంట. అంటే ప్రతి అవసరంలో దేవుడే వాళ్ళని ఆదుకుంటాడు. ప్రతి అక్కరలో దేవుడే వాళ్ళకి ఆదుకొని వారి అక్కరలను తీరుస్తాడు. అట్టి విశ్వాసము నీతిగా జీవించగలిగితే నీతిమంతుడైన వాడు విశ్వాస మూలంగా జీవించును. ఒక విశ్వాసి నీతిమంతుడిగా ఉండాలి, నీతిమంతుడు విశ్వాస మూలంగా జీవించాలి. అలాగే 1 కొరింథీయులు రాసిన పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం చూద్దాం. మీ విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారం చేసుకొనక దేవుని శక్తిని ఆధారం చేసుకొని ఉండవలెను. మనకున్న విశ్వాసము మనుషుల జ్ఞానాన్ని ఆధారం చేసుకోకూడదు, దేవుని శక్తిని ఆధారం చేసుకొని ఉండవాలి. మనకి పరిశుద్ధ గ్రంథంలో ఎన్నో అద్భుత కార్యాలు దేవుడు చేశాడు, ఎన్నో ఆశ్చర్య కార్యాలు చేశారు. ఇవన్నీ ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు దేని కొరకు అంటే, ఇప్పుడు నివసిస్తున్న ప్రజల కొరకు చరిత్రలో చేసినవి. వాటి మీద ఆధారపడి ఎట్టి పరిస్థితుల్లోనైనా దేవుడు నన్ను రక్షించుటకు సమర్థవంతమైన దేవుడని గుర్తెరిగి మనుషుల జ్ఞానం కాక దేవుని యొక్క శక్తిని మీద ఆధారం చేసుకోవాలి మన విశ్వాసం. అలాగే యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం 17వ వచనం చూద్దాం. విశ్వాసము క్రియలేనిదైతే అది ఒంటిగా ఉండి మృతమైనదగును. మనం విశ్వాసం ఉందని చెప్పుకుంటూ లోక జ్ఞానం మీద, మనుషుల జ్ఞానం మీద ఆధారపడితే అది క్రియలేనిదై ఉంటుంది, అది మృతమైనదగును. అలాగే 2 తిమోతిలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం చూద్దాం. మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు కడముడ్డుచిందిని, విశ్వాసము కాపాడుకుంటుని. మనకున్న విశ్వాసాన్ని మనం కాపాడుకోవాలి.
పరిస్థితులు తలక్రిందులైన మన విశ్వాసాన్ని కాపాడుకోవాలి. మన విశ్వాసాన్ని మనం కాపాడుకున్నప్పుడు ఆ విశ్వాసం ముందు మనం స్థిరపరచబడతాం. విశ్వాసం ద్వారా రక్షణ పొందుతాము. విశ్వాసం ద్వారా స్వస్థత పొందుతాం. అలాగే 1 యోహాను రాసిన పత్రిక 5వ అధ్యాయం 4వ వచనం చూద్దాం. లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. లోకాన్ని జయించాలంటే మన విశ్వాసము ద్వారా దేవుని ఆధారం చేసుకొని, దేవుని శక్తిని ఆధారం చేసుకొని లోకాన్ని జయించగలమని దేవుడు చెప్తున్నాడు. అయితే విశ్వాసం ద్వారా రాజ్యాలను జయించిన వారు ఉన్నారు, నీతి కార్యాలను జరిగించిన వారు ఉన్నారు, వాగ్దానాల్ని పొందుకున్న వారు ఉన్నారు, సింహపు నోళ్లను మూసిన వారు ఉన్నారు, అగ్ని బలములను చల్లార్చిన వారు ఉన్నారు, ఖడ్గదారులను తప్పించుకున్న వారు ఉన్నారు, బలహీనులుగా ఉండి బలపరచబడిన వారు ఉన్నారు, యుద్ధములో పరాక్రమశాలులైన వారు ఉన్నారు. ఇలాగా అనేక రకంగా విశ్వాసం మన జీవితంలో ఉపయోగపడుతుందని పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది. హెబ్రీలు రాసిన పత్రిక 11వ అధ్యాయం 33, 34 చదివితే ఇవన్నీ విషయాలు మనకు తెలుస్తాయి. అలాగే దేవుడు మనకి మనలో విశ్వాసం స్థిరపరచబడును గాక. ఒకసారి వింటే విశ్వాసం కలుగుతుంది, రెండోసారి వింటే విశ్వాసం పెరుగుతుంది, దినదినము వింటే విశ్వాసం స్థిరపరచబడుతుంది. ఇట్టి స్థిరమైన విశ్వాసం వినే మనందరికీ దేవుడు దయచేయును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.